హైదరాబాదులో ఉండే వారందరికీ కూడా ఒక షాకింగ్ విషయం అయితే గనక బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరికైనా కాస్త ఒంట్లో బాగోకపోతే గనక పెద్ద డబ్బులున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త ఆర్థికంగా బాగున్న వాళ్ళు అయితే కనుక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తుంటారు, ఇన్సూరెన్స్లో అయి ఉన్నవాళ్ళు. కాస్త సామాన్య ప్రజానికానికి ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే కనుక చుట్టుపక్కల ఉన్న ఆర్ఎంపీ దగ్గరకో లేదా కొద్దిగా ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏదైనా వెళ్ళి చూపించుకుంటారు. వాళ్ళు రాసిన రకరకాల టెస్టులు అవి చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అక్కడికి ఏదైనా రికమెండ్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళి చూపించుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హైదరాబాదు సికింద్రాబాద్లో కలిపి ప్రస్తుతం చెకింగ్స్లో అయితే బయటపడ్డ ఎటువంటి అనుమతులు లేని నకిలీ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ 250కి పైగా బయటపడ్డాయి. సో నిజంగా ఇది షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. చెప్తే విద్య వైద్యంతో వ్యాపారం చేయకూడదని అంటారు, కానీ ప్రస్తుతం రెండే ప్రధాన వ్యాపారాలుగా మారాయి. కొందరు అక్రమార్జనే ధ్యేయంగా ఎటువంటి అనుమతులు లేకుండా హాస్పిటల్స్ ఓపెన్ చేసి వైద్యం చేసేస్తున్నారు. కొందరైతే నకిలీ డాక్టర్లతో వైద్యం చేయిస్తూ ప్రజల ప్రాణాల మీదకి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ ఎటువంటి ఏమీ లేకుండా వైద్య సేవలు నిర్వహిస్తున్నటువంటి దాదాపు 250 ప్రైవేట్ ఆసుపత్రులన్నిటికీ కూడా సీజ్ చేస్తామని షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. వీటిలో హైదరాబాదు సికింద్రాబాద్ పరిధిలో 224 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో అయితే మరో 26 హాస్పిటల్స్ ఉన్నాయని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఫేక్ డాక్టర్లు ఎవరున్నారు, అనుమతులు ఉన్నాయా లేదా హాస్పిటల్స్కి అంటే అనుమతి లేని హాస్పిటల్స్లో ఎవరో తీసుకొచ్చి డాక్టర్ అని చూపించడం, వాళ్ళు నిజంగా సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయా లేదా ఇవేమీ తెలియవు. మనం కూడా వెళ్తే డాక్టర్ అంటే డాక్టర్ అని చూపించుకోవడం వరకే తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ టెస్టులు చేస్తే అది చేయించుకోవడం వరకు. ఇలాంటి అనధికార హాస్పిటల్స్ గుర్తించేందుకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో చాలా అక్రమాలు వెలుగు చూశాయి. ఇక హైదరాబాద్ జిల్లా డిహెచ్ఎంఓ మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్నవారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్స్ లేకుండా హాస్పిటల్ నడపడం సరికాదని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు అందరూ కూడా 3 రోజుల్లో తమ వద్ద ఉన్న పత్రాలన్నీ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఖచ్చితంగా అవి సీజ్ చేయడం, అలాగే 50,000 నుంచి 5 లక్షల వరకు కూడా జరిమానా విధిస్తామని చెప్పేసి ప్రస్తుతం అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. నిజంగా పత్రాలన్నీ ఉండుంటే కనుక వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండేవారు. అంతేకాకుండా ఎవరైనా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా వారి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ల వివరాలన్నింటినీ కూడా వైద్య ఆరోగ్య శాఖ వారికి ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త డాక్టర్లను ఎవరినైనా నియమించుకుంటున్నా వారి వివరాలు కూడా వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫేక్ డాక్టర్లను పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతూ ఊరుకోమని చెప్పేసి ప్రస్తుతం ఈ 250 హాస్పిటల్స్కి అయితే కనుక నోటీసులు ఇస్తున్నారు.